వెల్కమ్ టు జ్యోతి కిచెన్. ఎలాంటి మసాలాలు లేకుండా ఎంతో రుచికరమైన ముల్లంగి కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈరోజు మన రెసిపీ ముల్లంగి కూర. ముల్లంగి కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత అందులోనే ఈ విధంగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేయాలి. అందులోనే పచ్చి కరివేపాకు, అందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా ముల్లంగి ముక్కలు వేసుకున్న తర్వాత ముల్లంగి ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పట్టే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముల్లంగి ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో చూద్దాము. ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకొని ఇందులోనే ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్, తర్వాత కొత్తిమీర, ఈ విధంగా కుక్కర్లో అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత కర్రీ ఏ విధంగా తయారైందో ఒకసారి చూద్దాం. విజిల్ వస్తుండగానే మనకి మంచి సువాసన వెదజల్లుతుంది ఈ ముల్లంగి కూర. ఒకవేళ ఫ్రై ఇష్టంగా తినలేని వారు ఈ విధంగా కర్రీ చేసుకొని రొట్టెలో కానీ చపాతీలో కానీ తినవచ్చు. ఈ ముల్లంగిలో ఉండే వాటర్ కంటెంట్ వలన మనము సన్నగా అవుతాము. ఈ విధంగా అయిన కర్రీని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాం. చాలా మంచి సువాసన వస్తుందండి కర్రీ నుంచి. ఈ విధంగా మనకు ఎంతో రుచికరమైన ముల్లంగి కూర తయారయ్యింది. ఈ విధంగా జొన్న రొట్టెలోకి, చపాతీలోకి అయినా చాలా సూపర్గా ఉంటుందండి. రైస్తో కూడా మనం ఈ ముల్లంగి కూరను తినవచ్చు. ఇప్పుడు మనము టేస్ట్ ఏ విధంగా ఉందో
ఇది రాయలసీమ జొన్న రొట్టెలు. చూసారు కదండి, ఎంతో రుచికరమైన ముల్లంగి కూర మనకు రెడీ అయింది. మీ ఇంట్లో కూడా ఒకసారి ముల్లంగి కూరను తయారు చేసుకొని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు తెలియపరచండి.